నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. చాలా అసలు అంటే ఆయన మంచితనం, ఆయన అదే పైకి తీసుకొచ్చిందండి. అలాంటి ఇన్నోసెంట్నెస్ నచ్చింది జనాలు. అవునవును, జనానికి అదే నచ్చింది. ఆయన కూడా నేను ఇది అని ఎక్కడ చూపించుకోరు. ఇంకా ఇక్కడ అసలు ఇంత లేదని గర్వం. వాళ్ళలో ఎంత మంచి పేరుందా కానీ ఆయన చుట్టూండే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పాపం ప్రైవసీ లేదు కదా. లేదు. ఏ మనిషికైనా ఎంత పెద్ద స్టార్ అయినా ఏదైనా పాత రోజుల్లో మీరు అన్నట్లుగానే మీరు కనిపిస్తే అన్ని అడుగుతారు కదా. అక్కడ మనకి చికెన్ పెట్టేవాళ్ళు కాదు, ఇలా చేసాం అలా చేసాం షూటింగ్ అని. మనం మనుషులమే, స్టార్లమైనా సీఎంలమైనా పిఎంలమైనా మంత్రులమైనా మనకి కోరికలు ఉంటాయి. షాపింగ్కి వెళ్దాం, కొనుక్కోవాలి, తిరగాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, పార్టీలకు వెళ్దాం, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్దా కానీ గుర్తుపట్టేస్తున్నారు. ఒక కంట్రీ పేరు ఏదో చెప్పారండి, అక్కడికి వెళ్తే కొంచెం ప్రైవసీ ఉంటుంది, అక్కడికి వెళ్తారంట. అబ్బో, రామోజీలో ఫుల్ ఆయన ఎవరు పట్టించుకోరంటే లోపల సినిమా వాళ్ళే కదా ఉండేది. ఆయన గెస్ట్ హౌస్ దగ్గర 3 గేట్లు దాటి ఎవడో లోపలికి వెళ్ళడు. 3 వాచ్మెన్లు ఉంటారు, ఎవరు వెళ్ళటం లేదు ఇంకా అక్కడ. ఇంకా ఆయన ఇష్టం, లోపల ఆయన ఏమైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, షూటింగ్ వచ్చాడంటే మాత్రం మళ్ళీ మామూలే. ఎవరో ఒకళ్ళు అంటే ఇప్పుడు నేను పనిచేస్తున్నాను, నా తరపున ఎవడో వస్తాడు, భాస్కర్తో ఫోటో అంటాడు, ఈ అమ్మ వచ్చాడు, నాకు ఇబ్బంది ఆయనకి ఇబ్బంది. కానీ ఎలాగనే ఆయనకి అర్థం అవుతా, ఈ డ్రెస్ వద్దురండి, నెక్స్ట్ ఇంకో చొక్కా వేసుకుని మళ్ళీ ఫోటో ఇవ్వాలి. ఓకే, అలా అంటే కాదంట పాపం, అయినా కూడా వస్తాడు, ఫోటో ఇస్తాడు. అలాగా అంటే ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారండి. ఒక అతను చనిపోయాడు, రాంబాబు అన్నాడు, పొట్టి రాంబాబు అన్నాడు, చచ్చిపోయాడు. కానీ ఆ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి ఆఫర్స్ వచ్చిందని విన్నాను. ఆ సినిమా తర్వాత దాదాపు 15,000 తీసుకున్నారంట రెమ్యునరేషన్ పర్ డే. ఆ రోజు తీసుకున్నాడు రాంబాబు అనే వ్యక్తి తీసుకున్నాడు. కథ ఏంటంటే సొంతలు కట్టుకున్నాడు, గుమ్మిడిపూడి, రాజమండ్రి దగ్గర గుమ్మిడిపూడి ఏదో ఊరు. ఆయన ఆ డబ్బులతో సొంతలు కూడా కట్టుకున్నాడు. కానీ కొంచెం అలవాట్లు ఏర్పడతాయండి, సినిమా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను 85 నుంచి ఉన్న ఫీల్డ్లో, నేను ఒక 40 సంవత్సరాలు తాగలేదు, అంటే తాగుడు జోలికి వెళ్ళా. తర్వాత ఇప్పుడు వర్మ గారు చూడండి ఎలాగ, ఎందుకు తాగకూడదని తాగేస్తున్నట్టు నేను అంటే ఇప్పుడు సరదా మొదలెట్టాం, వీరు తాగితే అంటే ఇంకా అదే పనిగా పెట్టుకోకూడదు, అలవాట్లు ఉండాలి. కొంతమంది ఏం చెప్తారంటే ఇంక ఛాన్స్ దొరికింది ఇంక దాంట్లో మునిగిపోతారు. అలా ఉండద్దండి, ఏదో చేయండి సరదాగా, మన ఇంకో పనికి మన వాళ్ళకి మనకి వెళ్ళిపోండి. కొంచెం అబ్బాయి కొంచెం ఏదో హెల్త్ పాడైంది, ఇంకా అలాగా ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ కొంచెం తర్వాత మీకు రోజుకి 15,000. అంటే అబ్బాయి రాంబాబు అన్న అతని క్యారెక్టర్ ఏంటంటే, వాళ్ళ ఊళ్ళో ఇలా కావిడి వేసుకుని ఇక్కడ ఇంత వాచిపోయి ఉండేది. అడిగి నేను చూసి ఇలా అని, ఏంటి ఇలా ఉంది ఏంటని అడిగా. కాడు బింది మొత్తం కదండి, మొత్తం ఊళ్ళో అందరూ నీళ్ళు మనం పోసేస్తామండి, బిందికి ఎంత ఇస్తాను కదా, 10 పైసలు అండి బిందికి. అంటే సాయంత్రం ఎన్ని 10 పైసలు పెడితే అక్కడ డబ్బులు కడుపుంటుంది. అదే డ్యూటీ, అలాంటి టోన్ని తీసుకొచ్చి ఆర్టిస్ట్గా వచ్చి చేసి రోజు 15,000 వచ్చేసరికి కొంచెం కంగారు పడతారుగా. ఆ చెడ్డలొట్లో ఏర్పడి కొంచెం మందు గిందు తాగి చనిపోయాడు. కొంచెం తాగి అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే తాగి చచ్చిపోయాడు అంటే బాగుంది, అనారోగ్యం చచ్చిపోయాడు అనాలి మనం, ఏమనలేక మనోడు కాబట్టి. తెలిసిందే ప్రభాస్ గారికి. అప్పుడు అంటే నన్ను ఒకసారి అడిగారు, పుట్టాడు అవునట్టు కదండి పాపం చచ్చిపోయాడు కదా అన్నాడు. అంటే ఆయనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో తెలిసింది, 4-5 సంవత్సరాల తర్వాత తెలిసింది. అభి అంటే సినిమాలలో ఫేమస్ అయిపోయాడు. మేము మొన్న అందరూ థియేటర్కి వెళ్ళిపోయాం, అదిరేబి వచ్చాడు, నేను వెళ్ళా, మోగోడు వచ్చాడు, అతను కూడా ఉన్నారు. మొత్తం కాలేజీలో డీన్ అన్నాడు ఇప్పుడు యాక్టింగ్ కోసం. ఇప్పటికే JNTU డీన్ హనుమంత్, హనుకోట్ల రియల్ నేమ్, హనుకోట్ల. సో పెద్ద ప్రొఫెషన్లో ఉన్నారు ఆయన కూడా. ఆయన మంచి డీన్, ఒక డీల్ అని సినిమా డైరెక్షన్ చేశాడు. చాలా ఆయన సేఫ్, బ్యాచ్ అంతా సేఫే. ఓకే, అదిరేబి అంటే ఇలాగ బిజీ అయిపోయాడు. ఏదైనా అయిందన్నా కానీ ఆయన ఉన్నాడు కదా. అసలు నాకు గురుగారు నాదేం పర్లేదు కాదు, ఆయన జిమ్ ట్రైనర్కే రేంజ్ రోవర్ పంపించారు. ఎవరండి అసలు అలా చేసేది రోజు? ఎవరు? లక్ష్మణ్ ఖాన్ ₹1 కోటి రేంజ్ రోవర్ ఫ్రీగా ఇచ్చారంట కదా. ఇచ్చేసాడు అంత గిఫ్ట్. చాలా అండి, ఇది తెలిసి మనకి తెలియని బోల్డ్ ఉన్నాయి ఆయన చేసిన సాయాలు. అంటే అతనికి రేంజ్ రోవర్ ఇష్టం అయితే ఆయన కొనిపించారా, లేకపోతే అది ఏమో మరి ఎందుకు ఆయనకి ఏమనిపించిందో కొనేసి ఏదో కారు తీసుకున్నాడు. కారు ఏం దిమ్మ తిరిగిపోయి, కారు అంటే ఏదో అంటాం, ఓకే, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అది ఈయన ఇస్తారని బాబు, ఈయన నిజంగా అలాంటి అయితే ఫిక్స్ చేసి పెట్టుంటాడు, డైలీ నెలకి ఓ 2 lakhs వస్తుంది తీసుకుంటామని కూడా చెప్తాడు. అటువంటి మనిషి నేను దాచుకోడండి. దాచుకోవడం అంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు సడన్గా వచ్చినట్టు డబ్బు వస్తే దాన్ని భయపడతాడు. వాళ్ళు పుట్టడమే డబ్బులు పుట్టారు, గోల్డ్ స్పూన్. ఇంకా వాళ్ళకి దేని మీద ఆశ ఉంటుంది? వచ్చింది పంచడమే, సరదాగా ఉండడం. లైఫ్లో ఫ్రెండ్షిప్కి ఆయన ఇచ్చినంత వాల్యూ ఇవ్వడం ఇంకా. అంటే మేము క్యారెక్టర్ మాత్రమే ఫ్రెండ్స్ కదా, మేము ఫ్రెండ్స్ కదా ఆయనకి. యాక్చువల్లీ ఆ సినిమాలో క్యారెక్టర్ ఫ్రెండ్స్, ప్లస్ నేనేంటంటే సినిమా ఫస్ట్ నుంచి నేను అలవాటయ్యా. అంటే మాది భీమవరం, కొంచెం ఆయన భాష నా భాష కలుగుతుంది. ఏంటంటే చెప్పండి ఇలా ఉంటుంది మాది. అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆయన అంటే
ఏనా నువ్వు తినరా చేస్తారా కూర్చోండి బాబు మాది ఇలా ఉంటుంది. అలాంటిది నేను ఫస్ట్ నుంచి అలవాటు అయ్యాను. అంటే బయటికి తీసుకెళ్ళడం, రావడం, క్యాంటీన్లు అక్కడక్కడ టీ తాగి అక్కడ టిఫిన్ చేసుకుని మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళటం, మళ్ళీ మధ్య ఒక 5 రోజులు తిరిగామండి అలాగా. జవహర్ రెడ్డి కెమెరామ్యాన్, నేను, ప్రభాస్ గారు ముగ్గురమే రోడ్లో రోడ్లో ఎక్కడ పడితే అక్కడ, మాకు ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే. వీడు చిన్నది ఎంత ఉంటుంది అది ఏకంగా, ఇప్పట్లో చిన్న కెమెరాలు కొంచెం పెద్దది వీడియో కెమెరా, అది పట్టుని భుజం వేసి కూర్చుంటాడు. ఓహో డెమో షూట్ లాగా. ఓహో మొత్తం ఓకే సార్ పరిగెట్టుకురండి, ఇక్కడ పరిగెత్తి పిచ్చోడు అనుకుంటా సార్ నన్ను. సార్ పరిగెట్టాలి తప్పదు మరి. ఓకే అంటే ఎవరు చూడలే, ఎందుకు చూస్తారు ఏమో సినిమాలో ఎవడో ట్రై చేసుకుంటున్నాడు, కృష్ణ రేలాగా తిరిగింది మేము, ఎవడో ట్రై చేసుకుంటే కొత్త కుర్రాడు. ఎవరు అడిగారు ఒకళ్ళిద్దరు, ఎవరు అబ్బాయి బాగానే ఉన్నాడు, పొడుగ్గా భలే ఉన్నాడు ఎవరంటే, ఎవడో కొత్తవాడు సీరియల్ ట్రై చేస్తున్నాడు అనేవాడు. ఇంకెందుకు అడుగు చరిత్ర చెప్పడం అనవసరం కదా మనం, ఆయన కృష్ణరాజు గారు అబ్బాయి ఇది చెప్పడం అనవసరం మనం అని చెప్పాడు. నవ్వుకునేవాడు ఆయన, ఈయన నవ్వాడు. అంటే సినిమా ప్రీవ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, అబ్బో హీరో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఏమంటే ఎలా ఉందండి అంటే, ఎలా ఉందంటే తెలుస్తుంది కదా, ఇంకేంటి పికప్ అయిపోయారు మీరు అంతే అంటే, హిట్ వద్దంటారా అనేవాడు. మళ్ళీ హిట్ వద్దంటే సూత్రంగా కళ్ళ ముందు కనపడుతుంది.